రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 2 ఏళ్లలోనూ ఏటా 1000కి పైగా కేసులు వచ్చినా అధికారికంగా మరణాలు నమోదు కాలేదు. ఈసారి ఏకంగా పాజిటివ్ కేసులో మరణాల సంఖ్య 22కి చేరింది. ఇక అన్ని జిల్లాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. గత 3 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోనే తీవ్రత ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఈ జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు, అలాగే 2024లో 514, ఈ ఏడాది ఇప్పటి వరకు 491 వరకు నమోదయ్యాయని తెలిపారు. ఇక అయితే ఈ ఏడాది కాకినాడలో 198, అలాగే విశాఖపట్నంలో 158 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉంటుందని అవగాహన కల్పిస్తున్నప్పటికీ తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకుని పరిస్థితి చేయి దాటాక ఆసుపత్రిలో చేరుతూ ఉండటంతో ప్రాణాల మీదకు వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. ఏపీలో స్క్రబ్ టైఫస్ ఒడిగస్తున్న అనుకోవచ్చు వ్యాధి. ఇప్పటికే 2000 పైగా పాజిటివ్ కేసులు నమోదవడంతో కూడా ప్రజలందరిలో కూడా ఎంతో భయోందోళనకు గురవుతున్నారు ప్రజలందరూ. అయితే ఇప్పటికే ఒక వైద్యులందరూ కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. స్క్రబ్ టైఫస్ అనేది కూడా చాలా వరకు ఎవరు కరెక్ట్ గా ఆ యొక్క వ్యాధి ఎంట్రన్స్ అవుతున్న సమయంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఒక చనిపోవడం వరకు వస్తుంది. అంటే పూర్తిగా ఇప్పటికే 22 మంది పైగా ఈ స్క్రబ్ టైఫస్ వల్ల అయితే చనిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే 2000 పైగా ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనేది పాజిటివ్ కేసులు రావడంతో కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనేది చాలా నెమ్మదిగా ఈ యొక్క వ్యాధి మహమ్మారి అయితే సోకే పరిస్థితి అయితే కనబడుతుంది ప్రజల్లోని. అయితే పూర్తిగా ప్రజలందరిలో కూడా చాలా భయోందోళనకు గురవుతున్నారు. వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వ్యాధిని చూపించుకున్న సమయంలో ఆఖరి సమయంలో వెళ్ళడంతో కూడా వైద్యులు కాపాడలేకపోతున్నామంటూ కూడా వైద్యులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇక చాలా వరకు ఇక వైద్య రంగ శాఖ సంస్థలు కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇక ఏదైనా సరే స్క్రబ్ టైఫస్ సంబంధించి ఈ యొక్క వ్యాధి వచ్చే సమయంలో ఏదో సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అయినప్పుడు కాస్త ముందుగానే ఒక వైద్యుల దగ్గరలో ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్ళి అలా ట్రీట్మెంట్ తీసుకుంటే స్క్రబ్ టైఫస్ వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదంటూ కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ అయితే చెప్పే పరిస్థితి. అయితే ప్రతి జిల్లాల్లో నుంచి 150 నుంచి 200 పైగా ప్రతి జిల్లాల్లోని స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవడంతో కూడా చాలా వరకు ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఈ వ్యాధి ఎట్లాగొచ్చింది, ఈ వ్యాధి ప్రజల్లోకి ఎలా సోకుతుంది అనేది కూడా వైద్యులు ఇప్పటికే అనేక దీంతో అయితే వైద్యులు అయితే ప్రజల్లోకి ఎవరైతే స్క్రబ్ టైఫస్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళపై అయితే ప్రయోగించే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా చూస్తే విశాఖపట్నంలో 158 పైగా కేసులు అయితే ఇప్పటికీ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అయితే నమోదయ్యే పరిస్థితి కనబడుతుంది. కాకినాడలో కూడా 200 దగ్గర కేసులు అయితే నమోదయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా ప్రతి ఒక్క జిల్లాల్లో అంటే ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనేది చాలా కీలకంగా ఆలోచించవచ్చు. అంటే ఈ యొక్క వ్యాధి అనేది చాలా నెమ్మదిగా మనిషి శరీరంలో సోకి కూడా ఆ యొక్క భయోందోళనకి అయితే పూర్తిగా మనిషి అయితే చనిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క వ్యాధికి సంబంధించి సిమ్టమ్స్ సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ యొక్క వ్యాధికి సంబంధించి ఏ జిల్లా నుంచి అయితే మొదట్లో ఈ యొక్క వ్యాధి మొదలైందో 2023 నుంచి ఆ యొక్క జిల్లాలో కూడా ఇప్పటికీ ఇంకా వ్యాధి అయితే ఇంకా పెరిగిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు అయితే వైద్య శాఖ అయితే మొత్తం అంతా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనేది కూడా ఏపీలో ఈ యొక్క వ్యాధి అయితే మొత్తం ప్రజలందరినీ కూడా భయపెట్టే పరిస్థితి కనబడుతుంది. మానస, థ్యాంక్ యూ ప్రదీప్.